శుక్రవారం తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన, శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్ప కళా ప్రదర్శన, ఆయుర్వేద ప్రదర్శనను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రారంభించారు. శుక్రవారం తోటలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన బాగుందని, బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులతో పాటు స్థానికులు కూడా సందర్శించాలని ఈవో కోరారు. పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేసిన ప్రతిమలు పలువురు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ సోమవారం ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. మాడవీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ మూలమూర్తి దర్శనం చేయించేలా చర్యలు తీసుకున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గజవాహన సేవ, పంచమీ తీర్థానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని, ఇందుకు అవసరమైన భద్రత, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి వాహన సేవలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలన్నారు. ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీ భగవతాయ నమః. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహించడానికి టీటీడీ బోర్డు ఇచ్చిన సలహాల సూచనల మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. నిన్న ఉదయం లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో చాలామంది భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. బాగా పకడ్బందీగా సక్సెస్ఫుల్గా శాస్త్రపరంగా ఈ కార్యక్రమం నిర్వహించాం. అదేవిధంగా నిన్న సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం కూడా అర్చక స్వాములు సాంప్రదాయబద్ధంగా పూర్తి చేయడం జరిగింది. ఇవాళ ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం సరైన సమయంలో ఆగమోక్తంగా అర్చక స్వాముల అంతరంలో పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఇప్పుడు మనం ఈ పుష్ప ప్రదర్శన అంతా కూడా వస్తున్న వంటి భక్తుల కోసం ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది. అన్ని రంగాల్లోనూ కూడా ఏర్పాట్లన్నీ దాదాపు గత 15 రోజుల నుంచి అధికార యంత్రాంగం కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఒక 3 దఫాలు జిల్లాధికారి యంత్రాంగంతో కూడా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకొని జిల్లా సూపర్ ద్వారా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా కలెక్టర్ గారి ద్వారా ఉన్నటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, లోకల్ పంచాయతీరాజ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా టీటీడీలో ఉన్నటువంటి విజిలెన్స్ మిగతా అధికారులందరూ కూడా కోఆర్డినేషన్తో పనిచేయాలనే ఉద్దేశంతో ఈ సమీక్షా సమావేశాల్లో కావాల్సిన నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికెప్పుడు మానిటరింగ్ చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఈసారి మనం ఏర్పాటు చేసుకున్నాం. కావాల్సినటువంటి సీసీటీవీ కెమెరా దాదాపు 700 కెమెరాలు మనం ఏర్పాటు చేశాం. ఆ కెమెరా నుంచి వచ్చేటువంటి ఫీడ్ ఎప్పటికెప్పుడు రియల్ టైంలో మానిటరింగ్ చేసుకుంటూ ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సీనియర్ అధికారిని కంటిన్యూస్గా డ్యూటీలో కూర్చోబెట్టి వస్తున్నటువంటి ఫీడ్ ఆధారంగా, అదేవిధంగా భక్తులు ఇచ్చేటువంటి సలహాల సూచనల ఆధారంగా, మీడియా సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తల ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎప్పటికెప్పుడు కావాల్సిన చర్యలు తీసుకుంటానికి అధికార యంత్రాంగం అందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా పంచమీ తీర్థం కోసం ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి దానికి కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ నిర్వహించుకొని ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. కావాల్సిన ఇంజనీరింగ్ పనులు, అదేవిధంగా ఫ్లోరల్ లైటింగ్ డెకరేషన్ పనులు ఇవన్నీ పూర్తి అయినాయి. పోలీస్ బందోబస్తు కూడా పకడ్బందీగా ప్లాన్ చేశారు. దాదాపు 1700 మంది ఆ రోజు సెక్యూరిటీ స్టాఫ్ డ్యూటీలో ఉంటారు. 1100 మంది వరకు బిజినెస్ స్టాఫ్ కూడా డ్యూటీలో ఉంటారు. అవసరమైనటువంటి శ్రీవారి సేవకు డిపార్ట్మెంట్ పూర్తి చేశారు. మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కావాల్సినటువంటి మెడికల్, పారామెడికల్ స్టాఫ్ కూడా డ్యూటీలో ఉంటారు. ఎక్కడ కూడా సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా వస్తున్నటువంటి మిగతా వారికి దర్శనం చేయించుకుంటూ, అదేవిధంగా 20వ తేదీ సాయంత్రం గవర్నర్, రాష్ట్రపతి రావడం జరుగుతుంది కాబట్టి దానికి కూడా ఇవాళ జిల్లాధికారుల యంత్రాంగము, అదేవిధంగా టీటీడీ అధికారులందరూ కూడా ఈఎస్ఎల్ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రెసిడెంట్ గారి ప్రోగ్రాంలో ఎక్కడ కూడా సామాన్యులకి ఇబ్బంది లేకుండా టైమింగ్ ఇవన్నీ కూడా ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఎట్లాగానే ఏ విధంగా అయితే మనం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు బాగా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది, అట్లాగానే కోఆర్డినేషన్తో అధికారులంతా అందరూ కూడా గుర్తు చేసుకొని వస్తున్నటువంటి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా ఈఐపీ మూవ్మెంట్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలతో ముందుకు వెళ్తారు. కాబట్టి వస్తున్నటువంటి భక్తులు సంతోషంగా టీటీడీ చేసినటువంటి ఏర్పాట్ల ప్రకారం అమ్మవారి దర్శనం చేసుకోవడం, అమ్మవారి ఆశీస్సులు పొందడం, అదేవిధంగా బ్రహ్మోత్సవం పార్టిసిపేట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా టీటీడీ ఎప్పటికెప్పుడు సలహాలు పాటిస్తూ అమ్మవారి ఆశీస్సులు పాత్ర కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.